హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్సీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని చూడండి, ఏపీఆర్ సెట్ 2024 6th క్లాస్ మన జరిగిన ఈ ఏపీఆర్కి సంబంధించిన స్కూల్ అడ్మిషన్ అండి. ఇది 6th క్లాస్. ఈరోజు మనం పార్ట్ 2కి సంబంధించిన మ్యాథ్స్ అనేది మనం తెలుసుకుందాం. గణితంలోనే మనం చూడండి, గణితంలోనే మనం 41 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక జ్యూస్ బాటిల్ అనేది 2.6 లీటర్ జ్యూస్ కలిగి ఉంది. అది పూర్తిగా పోయడానికి ఎన్ని 200 మిల్లీలీటర్ గ్లాసులు అవసరమని అడిగారు. ఇక్కడ సమాధానం ఇలా ఉంది. మన ఇక్కడ సమాధానము దీన్ని ఎలా చేయాలంటే చూడండి, మనకి ఒక జ్యూస్ బాటిల్ అనేది ఎంత 2.6 లీటర్ ఉంది అనమాట. అయితే అది పూర్తి పోయడానికి ఎన్ని 200 మిల్లీలీటర్ గ్లాసులు కావాలి అని అడిగారు అనమాట. మనం దీన్ని ఎలా చేయాలంటే ఇప్పుడు మనకి 2.6 లీటర్, ఈ 2.6 లీటర్ అంటే మనకు మిల్లీలీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఒక లీటర్ అనేది 1000 గ్రాములు కదా, 2600 మిల్లీగ్రాములో ఇది కన్వర్ట్ చేసుకుంటే ఈ 200 లీటర్ ఉంది కదా, దీన్ని మనము బాగా మనకు వచ్చు కదా, దానికి డివైడ్ బై చేయడమే. 2600 నుంచి 200 డివైడ్ చేయడమే. చూడండి, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోద్ది. 2 1 2, 2 3 6. ఎంత మిగిలిందంటే మనకి 13. అంటే మనకి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 2 అనమాట. తర్వాత 42వది, క్రింది వానిలో ఏది లీపు సంవత్సరం అని అడిగారు. మనకి లీపు సంవత్సరం అనేది మనము 400తోని బై చేయాలన్నమాట. ఏదైతే మనం 400తోని ఈ పోతుందో అదే మనకి లీపు సంవత్సరం. మనం ఇక్కడ చూడండి, 300 ముందు చూద్దాం, 3000 చూద్దాం. చూడండి, 400తో చేస్తే 4 7 28 పోవట్లేదు. 1800కి చూద్దాం మనం, 1800 బై 400, 40కి 40, 4 4 16 పోవట్లేదు. ఇప్పుడు 2100 చేద్దాం. చూడండి, 400తోని 4 5 20 పోవట్లేదు. ఇక్కడ చూడండి, 2000కి 2000 బై 400, 0కి 0 పోద్ది, 4 5 20 పోతుంది కదండి. ఇది నిశ్చితంగా పోతుంది కాబట్టి మనకి ఇక్కడ లీప్ సంవత్సరం అనేది 2000 అనమాట. తర్వాత చూడండి, మనం ఈ 250 మిల్లీలీటర్ను లీటర్లో మార్చాలన్నమాట. ఇప్పుడు మనము ఒక మిల్లీలీటర్ అనేది మనకు ఎంతతో సమానము, 1000 లీటర్తో సమానం అనమాట. మనం దాన్ని ఎలా మార్చుకోవాలి, 250 లీటర్ కదా, 250 బై మనం లీటర్లు మార్చుకోవాలంటే దీన్ని 1000తో మనం భాగించాలన్నమాట. 1 0కి 1 0, 25 1 25, 25 4 100. మనం ఏటి మిగులుతుంది, పైన 1 కిందన 4 అనమాట. అంటే మనకి చూడండి, ఎక్కడ ఉంది ఆన్సర్, మనకి 1/4 అనేది దీంట్లో ఉందన్నమాట. అంటే 250 మిల్లీలీటర్కి 1/4 లీటర్తో సమానం అనమాట. తర్వాత మనము 44వది చూడండి, 629 52 ఇంటూ బాక్స్ ఇచ్చి +5 అడిగాను అనమాట. ఇప్పుడు మనం ఈ బాక్సులో ఉన్నది ఏదని మనం కనుక్కోవాలి. మనం చూడండి, మనకు ఈ బాక్సులో ఉంది, మనము 629 కదా, 52తో చూద్దాం. 52 ఇంటూ 10 వేస్తే ఎంత, ముందు ఈ 10 చూద్దాం. 52 10 అనేది 52 అంటే 520 అవుతుంది. 10తో గుణిస్తే 10తో ఇప్పుడు మనం 12తో గుణిద్దాం. చూడండి, 52 ఇంటూ 12 +5 అని తర్వాత చూద్దాం. 12 24, 2 12 60, 60 + 2 60. చూడండి, మనకి ఇక్కడ 60 అంటే 624 ప్లస్ 5 కలిపితే ఎంత అవుతుంది, 629. చూడండి, మనకి ఆన్సర్ అనేది 12 అనమాట. ఇక్కడ ఆన్సర్ అనేది మనకు 12. ఈ 7కి 10 లక్షలతో గుణిస్తే 70 లక్షలు అవుతుంది అనమాట. 7 లక్షలు. తర్వాత 5తోని 1000తోని గుణించాలి. ఎంత అవుద్ది, 5000. తర్వాత 4 1 4 కలిపేయడమే, మొత్తం 70. చూడండి, ఇప్పుడు మనము ఈ 70 లక్షలకి 5000కి 4 కలిపేయడమే. చూడండి, 70, తర్వాత 0,
తర్వాత 5004 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది ఆన్సర్. దీనికి మనం ఆన్సర్ అనేది 2 అనమాట. తర్వాత చూడండి, క్రింది పటములో చతురస్రం పొడవు భుజం పొడవు 1 ప్రమాణమైన పటం యొక్క వైశాల్యం చదరపు ప్రమాణాలు ఎంత అని అడిగారు. చూడండి, మనకి ఈ చతురస్రం ఒక వైశాల్యం అనేది మనకు a=a² అనమాట. అంటే మనకి ఎంత చూడు, ఇక్కడ 1 ఇచ్చాడు కదా, 1 ఇచ్చినప్పుడు మనము దీన్ని 1² 2² అన్నీ ప్లేస్ చేయడమే. 1 2 3 4 ఆన్సర్ 1 2 3 4 మొత్తం కలిపి 4 అనమాట. చతురస్రం 4 కాబట్టి మొత్తం కలిపి 4 కాబట్టి 4² ఎంత వస్తుంది మనకి? 4² అంటే ఎంత అండి? 4² అంటే 16. ఆన్సర్ మనకి ఇక్కడ 16. తర్వాత చూడండి, హెచ్సిఎఫ్ అనేది మనము చూడండి, మనకి అందరి భాగారం తెలుసు కదండి, 12/7. దీంతోనే మనము అలా భాగించుకుంటూ అలాగే వెళ్ళిపోవాలి. ఎక్కడైతే చివర మనం తెగ్గుంటూ పోద్దో అదే ఆన్సర్ అనమాట. 7 1 7 5. తర్వాత ఈ 7 అనేది ఇక్కడ పెట్టడమే. 5 1 5 మనకి 2 మిగులుతుంది. ఈ 5 ఇక్కడ పెట్టడమే. 2 4 1 మిగులుతుంది. 2 మిగులుతుంది. 2 1 2 2 1 2 0. అంటే మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే ఆన్సర్ ఇక్కడ మనకు 1 అనమాట. ఇప్పుడు 0 6 8 మరియు 9లతో ఏర్పడు అతి చిన్న 5 అంకెల సంఖ్య అని అడిగారండి. చూడండి, మనకి ముందు ఎంత ఉంది? చిన్న సంఖ్య అన్నీ చూసినట్లయితే మనకి 30 6 8 9. ఇది మనకి దీంతో ఏర్పడే 5 అంకెల సంఖ్య చిన్నది. తర్వాత చూడండి, 4523 ఇంటూ 325 లబ్ధాన్ని సమీప 100కు అంచనా వేయండి. చూడండి, మనకు ఇది గుణించడమే. 23 ఇంటూ 325 గుణిస్తే మనకి దగ్గర 16,09,775 వస్తుందన్నమాట. అంటే మనకి దగ్గర ఎంత? దీనికి సమీపంలో ఏటు ఉంది మనకి? 16కి సమీపం అనేది చూడండి, 100కు అంచనా వేయము. సమీపవందనం అనేది మనకి 16. చూడండి, 16 లక్షలు అయితే ఆన్సర్ అనేది ఇది మనకి దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇది అంటే మనకి ఆన్సర్ అనేది 3 అనమాట. చూడండి, ఒక ఫ్యాక్టరీ నెలకు 5,025 కార్లను తయారు చేయును. అయినా ఒక సంవత్సరంలో ఎన్ని కార్లను తయారు చేయను అని అడిగారు అనమాట. అంటే చూడండి, ఒక నెలకు అయితే ఎంత? 5,125. మనకి ఒక సంవత్సరం అంటే మనకి సంవత్సరం అనేది 12 నెలలు ఉంటాయి కదా, దీంతో మనం గుణించడమే. దీన్ని గుణిస్తే 61,500 వస్తుంది అన్నమాట. ఆన్సర్ మనకి ఇక్కడ ఒకటోది అనమాట ఆన్సర్ మనకి. తర్వాత చూడండి, ఈ 56,432 సంఖ్య 6 అంకెల యొక్క స్థాన విలువలు మరియు ముఖ విలువల మధ్య భేదం అని అడిగారు. చూడండి, మనము 1 10 100 1000 అంటే 6,000 రాసుకోవడమే. తర్వాత స్థాన విలువ, దాని ఇప్పుడు స్థాన విలువ రాసాం కాబట్టి ముఖ విలువ 6. ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయడమే. ఎంత అవుతుంది? 4 9 9 5 5,994. ఎక్కడుంది ఆన్సర్ మనకి? 4 అనమాట. చూడండి, రవి అనాథాలకు పంపిణీ చేయడం కోసం 100 దుప్పట్లు 9,500కి కొన్నాడు. అయినా ఒక్కొక్క దుప్పటి ఎంత అని అడిగారు. మనం దీన్ని ఏం చేయాలంటే చూడండి, మొత్తం దుప్పటి అనేది 9,500 అనమాట. అయితే ఎన్ని దుప్పట్లు? 100. దీని నుంచి 100 భాగించడమే. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోద్ది, మిగిలింది 95. ఆన్సర్ మనకి 1 అనమాట. తర్వాత చూడండి, 58-4 సంఖ్యలతో 9 నిశ్చితంగా భాగించబడే ఖాళీలు లోపించిన సంఖ్యలను వ్రాయము అని అడగడం. అంటే దీంతో భాగించాలన్నమాట. చూడండి, మనకు 9 అనేది మనకి ఈ మొత్తం కలిపితే 9తో భాగించాలన్నమాట. భాగించినట్లు అవుతుంది. చూడండి, 5 + 8 12. చూడండి, 5 + 8 13 13 + 4 17 17.
మనకి ఇప్పుడు చూడు 9 18 కదా, 17కి ఎంత కలిపితే మనకి 18 వస్తుంది? 1. అంటే మనకి ఆన్సర్ 18. చూడండి 18, 9 గుట్ల 9, 9 రెల్ 18, 9 రెల్ 18. అంటే ఇది ఇందులో ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 1 రావాలి అండి. తర్వాత 4, 6 మరియు 8 యొక్క కనిష్ట సామాన్య గుణించమని అడిగాడు. చూడండి 4 కానీ 6 కానీ 8 కానీ అన్నిటితో ఈ 4టిలో చూస్తే పోవాలన్నమాట, అంటే గుణించాలి. ఏది గుణిస్తుంది మనకి? 4తో 1 48 అనమాట. 4తో 48 పోద్ది, 6తో 48 పోద్ది, 8 అనేది 48 పోద్ది. ఆన్సర్ అనేది 1. తర్వాత క్రింది వానిలో ఏది అధికోణం? అధికోణం అంటే మనకు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలా, 180 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి, అంటే మధ్యలో ఉండాలన్నమాట. ఇందులో ఏది ఉంది మనకి? ఆన్సర్ అనేది 180 అన్నమాట. తర్వాత చూడండి, తర్వాత 7 సెంటీమీటర్ భుజం గల చతురాస్రం చుట్టుకొలత అని అడిగాడు. చూడండి మనకి చతురాస్రం యొక్క చుట్టుకొలత అనేది 4a. చూడండి 4a కదా మనకి చతురాస్రం యొక్క చుట్టుకొలత. 7 భుజం అడిగాడు. 4a అంటే చూడు 4 × 7, 4 7 28. ఆన్సర్ అనేది మనకి 3 అనమాట. తర్వాత మనకి చూడండి 1/8లో సగం ఎంత అని అడిగాడు. చూడండి మనకి 1/8లో సగం అంటే మొత్తం 2 చేయాలి. అంటే చూడండి మనకి 1/8 ఉంది కదా, ఇది లవం, ఇది హారం అనేది మనకి కిందన వస్తుంది. కిందన వస్తే అవుతుంది, ఇది 1/8 వస్తుంది. అప్పుడు మనం ఎలాగ దీన్ని 2 8 16 అంటే మనం 1/16. ఎక్కడ ఉంది ఆన్సరు? 1 దాన్ని ఉందన్నమాట. చూడండి మనము ఇది మనం 23.25 ప్లస్ 1.357 ప్లస్ 0.05 అనేది మనం అన్నీ యాడ్ వారి యొక్క స్థాన విలువ బట్టి మనము యాడ్ చేసుకుని పోవడమే. 23.25 ప్లస్ ఇది చూడు 1.357 తర్వాత 0.0234 మనం అన్నీ యాడ్ చేసుకుని పోతే మనకి 24.6304 అనేది వస్తుంది. ఆన్సర్ మనకి 2. 58లో ఆన్సర్ మనకి 2 అన్నమాట. తర్వాత చూడండి అన్ని బరువులు గల 25 పంచదారల ప్యాకెట్లు మొత్తం బరువు 31 కిలోగ్రాములు 250 గ్రాములు అయినా నీ వద్ద ఉన్నాయి అందుకుందాం. అయినా ఒక్కొక్క పంచదార ప్యాకెట్ బరువు ఎంత అని అడిగారు. చూడండి మనకి ఇందులో మనము ఎలా చేసుకోవాలా? ఈ మన దగ్గర ఉన్న సమాన బరువు 25 పంచదార ప్యాకెట్లు ఉన్నాయి. మొత్తం బరువు అనమాట ఎంత? 31 కిలోగ్రాముల 25 గ్రాములు ఉంటే మనకి ఒక పంచదార బరువు ఎంత అని అడిగారు. మనం దీనికి 2 విధాలు చేయొచ్చు. చూడండి ఈ 31.250 గ్రాములు బై 25 చేసినా పర్లేదు, లేకపోతే 25తోనే ఇక్కడ ఒక్కొక్క ఆన్సర్ అనేది మనం గుణిస్తే వచ్చేస్తుంది అనమాట. అంటే 25తో పోతే 25 1 25 250 గ్రాములు అనమాట వస్తుంది అనమాట. ఆన్సర్ మనకి ఎక్కడ ఉంది? 4 అనమాట. దీని తర్వాత చూడండి ఈ పటంలో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయని అడిగారు. 1 2 3 4 5. చాలా ఈజీగా 5. తర్వాత ఈ క్రింది వాటిలోనే చూడు ఈ పటం యొక్క 1/3 భ్రమణం చూపించమన్నాడు. భ్రమణం అంటే తిరగడం. చూడండి మనకి ఇది మరి ఇలా తిరిగి ఇలాగొస్తే ఎంత మనకి పూర్తిగా తిరిగినట్లు. సగం అంటే దీనికి రివర్స్ అనమాట. ఎక్కడ ఉంది దీనికి రివర్సు? ఇదిగో ఇది ఉంది కదండి, ఈ చుక్క అనేది భ్రమణం. ఇలా తిరిగినప్పుడు మనకి ఈ తిరగాలి, ఇది తిరగాలి. ఎక్కడ? ఆన్సర్ అనేది 4. తర్వాత చూడండి ఒక దీర్ఘ చతురస్ర పొలం పొడవు 150 మీటర్లు మరియు వెడల్పు అనేది 65 మీటర్లు. దాని చుట్టూ కంచె వేయటకు 1 మీటర్కు 120 వంతున మొత్తం ఎంత ఖర్చు అగును అని అడిగారు అనమాట. దీన్ని మనం ఎలా చేయాలి? మనము చూడండి ఇది మనకి అడిగింది దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రం మనకు సూత్రం అనేది చుట్టుకొలతకు సూత్రం 2 × b + c అనమాట. దీనికి 2b అంటే ఎంత అడిగారు? దాని పొడవు ఎంత? 150, వెడల్పు 65. 150 + 65 యాడ్ చేయడమే. చూడండి 5 11 215. ఈ 215కి 2తో గుణిస్తే మనకి రమారమి చూడండి మనకు ఈ
రెండుతో 218 గుణిస్తే మనకి 420 వస్తుంది. 420కి మనం ఆడ ఒక మీటర్కి ఎంత 120 రూపాయలు వంతున ఖర్చు చేశాడు కదా. ఈ 420కి 120తో గుణిస్తే మనకి 51,600 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి చూడండి, ఒకటిలో ఉందన్నమాట. 51,600 అనమాట. చూడండి తర్వాత 63వది, ఒక దీర్ఘచతురస్రంలో ఎన్ని లంబకోణాలు ఉంటాయని అడిగాడు. మనకి చూడండి దీర్ఘచతురంలో మనకి లంబకోణం అనేది 90 మొత్తం 4 ఉంటాయి. 1 2 3 4 ఆన్సర్ మనకి 4 అనమాట. తర్వాత చూడండి, ఒక బస్సు ప్రారంభం స్థానం నుండి 11:20 AM బయలుదేరి 2 PM గమ్యస్థానానికి చేరుకుంది. అయితే బస్సు ఎంత ప్రయాణకాలం ప్రయాణించింది అనమాట అని అడిగారు. మనకి అడిగింది ఏం అడిగారు అంటే మనకి ఇక్కడ ఈ 11:20 బయలుదేరి ఇంతవరకు చేరింది, ఎంత సమయం పట్టింది అని అడిగారు. మనం చూడండి దీనికి మనం ఎలా రాసుకుంటుంది, 11:20 AM. ఇది రెండవది చూడండి PM కదా. PMని మనము ఈ 24 అవర్స్లో మార్చుకుంటే 12 తర్వాత మార్చుకుంటే ఇది 14.420 అవుతుంది అనమాట. ఇందులో నుంచి తీస్తే మనకి 3 గంటల 20 నిమిషాలు పడుతుంది అనమాట. ఆన్సర్ మనకి 64లో 1 అనమాట. తర్వాత చూడండి ఫిల్ ద బాక్స్. చూడండి ఈ ఖాళీ బాక్స్ని పూరించండి అని అడిగారు. చూడండి ఇది ఎలా చేయాలంటే ఎలా వచ్చింది 63, 7కి 9తో గుణించాలి, 9 3 63. అలాగే 3కి 9తో గుణిస్తే 3 9 27. ఆన్సర్ మనకి 27 అనమాట. తర్వాత చూడండి 75, 46, 72 7,54,673కి 1000తో భాగించడమే. 1000 పెట్టేసి చూడు 1 10 100. అయితే ఎన్ని సున్నాలు ఉందో ఇక్కడ 1 10 100, 3 సున్నాలు ఉన్నాయి కదా. అలాగా పైన కూడా 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టడమే. 1 10 100, 3 స్థానం తర్వాత పాయింట్లు పెట్టేస్తే 754.672 వస్తుంది. ఎక్కడుంది ఆన్సర్ మనకి, ఇదిగో 2 దాంట్లో ఉంది ఆన్సర్ అనేది. తర్వాత చూడండి, ఒక వ్యక్తి టీవీని 58,700కు అమ్మాను, దానిపై 2,500 లాభం వచ్చాను, అయినా టీవీ కొన్న ధర ఎంత అని అడిగాడు. చూడండి మొత్తం మనకి 58,700 కొంటే అతనికి ఎంత 2,500 అనేది లాభం వచ్చిందనమాట. అయితే మనం ఏం చేయాలంటే మనకి ఈ టీవీ కొన్న ధర కావాలంటే పైనుంచి కింద తీసేయడమే. 0 0 7లో 5 తీస్తే 2, చూడండి ఇందులో 2 తీస్తే 6, 5 56,200 వచ్చింది. ఎక్కడ ఆన్సరు 4 అనమాట. తర్వాత క్రింది వానిలో 2,400 యొక్క ప్రధాన కారణాలు కాదు అని అడిగారు. చూడండి మనం ఈ 2తో గుణిస్తే ఇది పోతుంది, 3తో గుణించిన 3,824 పోద్ది, 5తో గుణించిన 2,400 పోద్ది. ఇదో చూడండి ఇక్కడ షేడ్ చేయు భాగంను సూచించి భిన్నము అని అడిగారు అనమాట. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేయడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 ఉంది. 12 షేడ్ ఎన్ని చేస్తున్నారు, 1 2 3 4 చూడండి 4 1 4 4 3 12 ఎంత అయింది, 1/3 అనమాట. ఆన్సర్ 1/3 అనమాట. తర్వాత చివరి ప్రశ్న చూడు 6 12 17 21. తర్వాత నెక్స్ట్ ఏ స్థానం వచ్చిందని అడిగారు. చూడండి 6కి మనం 6 కలిపితే మనం 6కి 6 కలిపితే 12, 12కి మనం 5 కలిపితే 17, 17కి మనం 4 కలిపితే 21. చూడండి మనం తర్వాత మనం ఎంత 5 తర్వాత 4, 6 తర్వాత 5, 5 తర్వాత 4, 4 తర్వాత మనకి ఎంత రావాలి 3 రావాలి. 21 3 కలిపితే ఎంత 24. దీనికి సమాధానము 4 అనమాట.